అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడానండి. గురుగారు, ముఖ్యంగా మరి ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి జాతకాలు గుర్తుకొస్తుంటాయి. సో మరి ద్వాదశి రాశిలో అయిన ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? చాలా మంచి విషయం అడిగారు. ధనుసు రాశి వారికి ఈ యొక్క ఉగాది నుంచి శ్రీ శాలివాహన శకం శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి గురువారం నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. అది కూడా సూర్యోదయాత్ కాదు, కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత 2:30 గడియ తర్వాత ప్రారంభమవుతుంది ఉగాది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాలు వచ్చేటప్పటికి ఆదాయం 14, అలాగే వ్యయం ఖర్చు వచ్చేటప్పటికి 11. ఆదాయం 14, ఖర్చు 11. ఇందులో మనకు అధికంగా ఖర్చు కనపడుతుంది. ఆదాయం 14, వ్యయం 11. ఇక్కడ మనకు చూసుకునేటప్పటికి 14లో 11 తీసేస్తే 3 లాభం ఉంది. అంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల విషయాల్లో చూసుకుంటే ఆర్థికంగా వీళ్ళు పురోగమించబోతున్నారు, అంటే అధిగమించబోతున్నారు. బాగానే ఉంటుంది. లాభసాటిగా కూడా ఈ సంవత్సరం సాగబోతుంది ధనుసు రాశి వారికి. అలాగే ధనుసు రాశి వారికి రాజ్యపూజ్యము, అవమాన విషయాల్లో చూసుకుంటే రాజ్యపూజ్యము 5, అవమానం 6. ఇక్కడ అవమానం 1 ఎక్కువగా ఉంది. అయితే మనం పరిష్కార మార్గం అనుకున్నాం కదా. ఏదైనా ఈ ధనుసు రాశి వాళ్ళు ఆర్థిక పరమైన విషయం కాదు, కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆరోగ్యపరంగా బాగుండడానికి, అలాగే అవమానాలు, నిందల నుంచి బయటపడడానికి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు మనకు దక్షిణామూర్తి అంటారు. దక్షిణామూర్తి అంటే మేధా దక్షిణామూర్తి, లేదంటే జ్ఞాన దక్షిణామూర్తి, లేదా లక్ష్మీ దక్షిణామూర్తి అని కూడా వీళ్ళల్లో కూడా అనేక దక్షిణామూర్తులు ఉంటారన్నమాట. అందులో దక్షిణామూర్తిని దర్శించడం, అందులో కూడా ఇంకా చెప్పాలంటే అర్ధనారీశ్వర అంటే శివ పార్వతులు. అర్ధనారీశ్వర అంటే సాంబ శివ తుభ్యం అంటారు. తుభ్యం అంటే ఇద్దరు అమ్మవారు, అయ్యవారు అన్నమాట. వీళ్ళను దర్శనం చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఈ నీలాపనిందలన్నీ వైదొలిగిపోతాయి. ఆర్థిక పరంగాను బాగానే ఉంటుంది. ఆటోమేటిక్గా బాగుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. తర్వాత ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి కూడా 100% ఎంతటి సమస్య నుంచి అయినా కూడా రికవరీ అవుతారు, బయటపడతారు. ఆ అర్ధనారీశ్వరుడిని పూజించడం వల్ల, దక్షిణామూర్తిని. అందులోనూ ఇంకా కూడా చెప్పాలంటే హోమం కూడా చేయవచ్చు. అర్ధనారీశ్వర హోమం అన్నమాట ఇది. అలా చేసినట్టు అయితే వీళ్లకు సర్వకార్య సిద్ధిరస్తు, సర్వకార్య సిద్ధిరస్తు. ఎటు తీసుకున్నా సక్సెస్, విజయవంతంగా పూర్తవుతాయి. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి గ్రహస్థితులు, వాళ్ళు ఉన్నటువంటి స్థానాలను బట్టి చూసుకుంటే 4వ ఇంట శని సంచారం మీనరాశిలో, అది అర్ధాష్టమ శని ప్రభావం. అలాగే గురువు చూసుకున్నట్టయితే 7వ ఇంట, తర్వాత 8వ ఇంట సంచారం. గురువు యొక్క సంచార ప్రభావం వల్ల ఆర్థిక విషయాలలో బాగానే ఉంటుంది. కాకపోతే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని విషయాలలో వ్యతిరేకతలు, అవమానాలు కూడా వీళ్ళకు ఎక్కువగానే ఉన్నాయి. ధనుసు రాశి వారికి మనం మంచి చేస్తే చెడే ఎదురయ్యింది అన్నట్టుగా వీళ్ళు ఎంత అయితే మంచి తలంచి, మంచి ఆలోచనలతోటి మంచి పనులు అయితే చేస్తూ ఉంటారో, కానీ అక్కడ వీళ్లకు అవమానమే మిగులుతుంటుంది. ఎంత చేసినా కూడా ఇంట్లో అత్తకాడి నుంచి చేసే ఉద్యోగం వరకు
అందరూ అయ్యో తను కష్టపడి చేస్తూ ఉండాల్సిందే కానీ పొగిడే వాళ్ళు అనేది ఉండరు అనమాట. ఇంకా కూడా అవమానమే, చేసి కూడా నిందల పాలు పైగా అనేది ధనుసు రాశి వారికి పూర్తిగా వర్తిస్తుంది. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఈ పరాభవనామ సంవత్సరంలో కొంత చాలా బెటర్గానే ఉంటుంది. గత సంవత్సరాలతో పోల్చుకుంటే భవిష్యత్తులో కన్నా ఈ సంవత్సరం మెరుగైనటువంటి జీవితము. ఆర్థిక పరమైన విషయాలలో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడము, అలాగే చేస్తున్నటువంటి వ్యాపారాలలో గతంలో సరిగ్గా జరగక నిలిచిపోయినటువంటి వ్యాపారాలు, ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో లాభాల బాటలేకి కొనసాగుతాయి. ఆ వ్యాపారంలో కాస్త వీళ్ళకి సంతృప్తి, ఊరట, ఇంకా కూడా చెయ్యాలి అన్న ఇష్టము, ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అంతే కదా, ఏదైనా సరే మనం ఒక పని చేసినప్పుడు కలిసి వచ్చింది అనుకోండి, సంతోషపడతాం, ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాం. కలిసి రాలేదనుకోండి ఏమంటాం, ఎంత చేసినా ఇంతే కదా, ఇంకా చేయడం ఎందుకు, ఒక నిరాశ ఉంటుంది అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి విషయాలలో వీళ్ళకి ఏ పని చేసినా కూడా ఆర్థిక పరంగా పర్వాలేదు కాబట్టి, బాగుంది కాబట్టి ఇంకా చెయ్యాలన్న ఉత్సాహము అనేది పెరుగుతూ వస్తుంటుంది. ఆ దిశగా ఇంకా కూడా వాళ్ళు జర్నీ చేస్తారు, ప్రయాణం చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయాల్లో నూతన వ్యాపారాలు చేయడమే కాకుండా అందులో చేసే వ్యాపారాలు కూడా తెలివిగా చేయడము, ఆ వ్యాపారాల్ని కాస్త అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లడము. చిన్న వ్యాపారం కాస్త మంచి ఉన్నత వ్యాపారం, పెద్ద వ్యాపారంగా విస్తరించడము. ఇంకా కూడా లేదు అంటే ఒక వ్యాపారాన్ని కాస్త అనేక ప్రాంతాలలో అనేక వ్యాపారాలుగా విస్తరించడము. ఒక వ్యాపారాన్ని కాస్త 4-5 చోట్ల స్టార్ట్ చేయడం కూడా 4-5 వ్యాపారాలుగా అనొచ్చు అనమాట. దాన్ని 3 పువ్వులు 6 కాయలు సామెత ఉందనే ఉందిగా, 3 పువ్వులు 6 కాయలు. అలా ఆ ఒక్క వ్యాపారం కాస్త డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ఆ దిశగా పర్వాలేదు, బాగుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, మంచి మంచి సంబంధాలు కుదురుతాయి. గతంలో ప్రయత్నాలు చేసినటువంటి సంబంధాలు కూడా తిరిగి మళ్ళీ వచ్చే అవకాశము ఉంది. చూసి నిలబడిపోయి ఉంటాయి కదా, మేము చెప్తాము అని, దాని టైం వచ్చినప్పుడు వాళ్ళే చేస్తారు. అలా నిలిచిపోయినటువంటి సంబంధాలు కూడా మళ్ళీ ఖాయమయ్యే అవకాశము ఉంది. వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహం కూడా జరిగిపోవడం చకచక ప్రారంభంలోనే ఒక ఇంటి వాళ్ళు అవుతారు. అలాగే ఆలస్యమైన సంబంధాలు కూడా ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఒక ఇంటి వాళ్ళు అవుతారు. తర్వాత సంతాన విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి అధికంగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది. సంతాన శుభవార్తలు కూడా వింటారు. ఇవే కాకుండా ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా తినాలి. అలాగే ఆదాయం కావాలి కానీ మన శరీరాన్ని పాడు చేసుకున్నంత విధంగా కాదు. ఆదాయమే, దానికంటే ముందు మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ విధంగా సకాలానికి భోజనం చేయాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశము ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. శరీర పీడలు, శిరో బాధలు అంటే తలనొప్పి, హెడేక్ అని చెప్పి, నేత్ర బాధలు, కంటి నొప్పులు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, కంటి చూపు తగ్గడము, ఇటువంటి సమస్యలు, దానికి సంబంధించి ఆరోగ్యంగా మనము ఏది తినాలి, ఏది తినకూడదు అనేది పాటిస్తూ సమయానుకూలంగా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వెంటనే దానికి అలర్ట్గా, జాగ్రత్తగా వైద్య రంగాన్ని ఆశ్రయించినట్టు అయితే మనకు అది కాస్త పెద్ద సమస్యగా లేకుండా చిన్న సమస్య స్వల్పంగానే బయటపడవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఏమవుతుందిలే, ఏం చేస్తాంలే అని కాలయాపన చేయడము వల్ల ఏమవుతుందంటే అది చిన్నది కాస్త పెద్ద సమస్యగా అయ్యే అవకాశం ఉంది. గోటితో పోయేదానికి గొడ్డల దాకా
అన్నట్టుగా చిన్న ఒక టాబ్లెట్తో పోయేదానికి పెద్ద పెద్ద ఆపరేషన్లు దాకా తెచ్చుకునే అవకాశం ఉంది. అందుకనేసి జాగ్రత్త పడడం ఎంతైనా చాలా మంచిది. మన భవిష్యత్తు మనకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎప్పుడు ఒకలా ఉండదు. ఎందుకంటే శుభగ్రహాలు ఉన్నప్పుడు బాగా ప్రతిదీ కలిసి వస్తుంటుంది. శుభదృష్టి ఉన్నప్పుడు, అశుభగ్రహాల దృష్టి ప్రభావం ఉన్నప్పుడు మనము లాభాల్లో ఉన్న వాళ్ళం కూడా నష్టాలు లేకపోయే అవకాశము ఉంది. అయితే ఇవి కామన్. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం 100% ప్రతి ఒక్కరూ దాన్ని మాత్రం జాగ్రత్తగా శరీరాన్ని కాపాడుకోవాలి. ఇది ప్రతి రాశి వారికి కూడా ఈ మాట వర్తిస్తుంది. అందులో వృశ్చిక రాశి వారికి కానీ లేదా ధనుసు రాశి వారికి కానీ ఇది మరీ ముఖ్యంగా పాటించాలి. వీళ్ళు ఆపరేషన్లు పోయేదాకా పట్టించుకోరు. చూద్దాంలే, చేద్దాంలే అని కాలయాపన చేయడం వల్ల ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు ఆల్రెడీ చాలామందికి జరిగాయి. కానీ మనం మిగతా వాళ్ళు కూడా అంత సమస్య దాకా రాకుండా మనం దాని నుంచి జాగ్రత్త పడడం చాలా మంచిది. అందువల్ల ఎవరైనా సరే ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఆరోగ్య విషయంలో బాగా సమయానుకూలంగా వైద్య రంగాన్ని ఆశ్రయించి దాన్ని పరిష్కారం చేసుకోండి. మీ శరీరాన్ని మీరు కాపాడుకోండి, బాగుంటుంది. ఇదొక్కటి తప్పకుండా పాటిస్తే మిగతా అన్ని విషయాలలో కూడా వీళ్లకు బాగుంది. ఆరోగ్య విషయంలోనూ తప్ప. అవమాన విషయాలంటారా, అది కూడా కొంచెం వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళ యొక్క మాట తీరు, వీళ్ళ యొక్క నడవడిక అనేది కొంచెం మార్పులు చేర్పులు రావడం వల్ల ఎదుటి వాళ్ళలో పలచన కావడం, వాళ్ళ నిందల పాలు కావడం అనేది ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ళ వల్ల ఎక్కువగా అంటే చేసే ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతోనూ లేదా యజమానులతోనూ లేదంటే కుటుంబ సభ్యులు పెద్దవాళ్లతోనూ, ఇటు తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేదా అత్తమామలు కావచ్చు, వాళ్ళతోనూ మాట పట్టింపులు, నిందలు, అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి పరిష్కారం అనేది కూడా మనం తెలుసుకుందాంలేండి. అయితే విద్యార్థులకి బాగా అనువైన కాలమే ఈ సంవత్సరం. ఎక్కువ శాతం చదువులో బాగా అధిగమించే వాళ్ళే ఎక్కువ. పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతారు. నేను పాస్ కావాలి, నేను చదువులో పాస్ అవి మనం ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలి, నాకంటూ నేను ఒక సొంత కాళ్ళ మీద నిలబడాలి అనేది ఎక్కువ శాతం అందరిలో కూడా సంకల్పం బలం ఉంటుంది. ఆ దిశగా పయనిస్తారు. ఎక్కువ శాతం విద్యార్థులు సక్సెస్ అవుతారు కూడా. మంచి మార్కులతోటి వీళ్ళు పాస్ అయ్యి ఉన్నత చదువులకి వెళ్తారు. ఆ ఉన్నత చదువులు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు మనం ప్రతి రాశిలో కూడా విదేశాలకు వెళ్తారు అని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది అపసవ్య కాల సర్పదోషం అనేది ఈ ప్రపంచమంతా కూడా జరుగుతూ ఉందన్నమాట. అంటే కాలసర్పదోషంలోనే అపసవ్య కాల సర్పదోషం. దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే స్థాన చలనాలు మారుతూ ఉంటాయి. ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండకపోవడము, ఎక్కువగా ట్రావెల్స్ ఉద్యోగాలు అంటే ఫ్లైట్లు అనొచ్చు, సముద్ర నేవీ అనొచ్చు, లేదంటే రైలు లేదా బస్సులు, ఇలా జర్నీ చేసేటువంటి ఉద్యోగాల్లో కూడా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళకి ట్రావెల్ ఉద్యోగాలు లేదా ట్రావెల్ బిజినెస్లు ఇటువంటి వాటికి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. అందుకనేసి అలా స్థాన చలనాలు, స్థాన మార్పులు, ఉద్యోగం కూడా చేస్తూ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు, బదిలీలు, వాళ్ళు చేసే చోట నుంచి ఇంకో చోటికి మార్చడం, ఇటువంటి విషయాలలో ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగానే చదువుకునే వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, ఉద్యోగపరంగా కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల్లో స్థిరపడము, అక్కడ కూడా రాణించడము, అక్కడ ఆ ఉద్యోగాలలో స్థిరపడము, అక్కడ స్థిరాస్తులు కూడా కూడబెట్టడము అనేది ఎక్కువగా అనుకూలత ఉంది ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే ధనుసు రాశి వారికి
ఆర్థిక పరంగా పర్వాలేదు, ఆరోగ్య విషయంలోనూ అవమానాల విషయాల్లోనూ, అంటే 10 మందితో కలిసినప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది చూసి వెనక ముందు ఆలోచించి మాట్లాడి నడుచుకున్నట్టయితే అక్కడ అవమానం అనే దాని నుంచి మనం బయటపడవచ్చు. మనకు మంచి పేరు అనేది అన్ని విధాల అభివృద్ధిని కలగచేస్తుంది. చెడ్డ పేరు అనేది అన్ని విధాల మనకు నష్టాన్ని కలగచేస్తుంది. కాబట్టి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి. ఇది ధనుస్సు రాశి వారికి బాగా వర్తిస్తుంది. గురుగారు, మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? చాలా మంచి విషయం అడిగారు. మనకు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచానికే రైతే ప్రధానమైనటువంటి వాడు. మనము ఉద్యోగాలు, కంప్యూటర్లు, లేదంటే రకరకాలైనటువంటి ఉద్యోగాలు, ప్రతి ఒక్కరూ చదువు ఉద్యోగం అని ఆధారపడుతున్నారు. కానీ అందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తే వాళ్ళు తినడానికి తిండి ఎలా వస్తుంది? అంటే ప్రతి ఒక్కడు నేనే రాజు అంటాడు. రాజు అని కూర్చొని సింహాసనం మీద కూర్చొని అంటే తిండి ఎలా వస్తుంది? ముందు తిండి తింటేనే కదా నువ్వు ఆ రాజ్యాన్ని పరిపాలించగలవు. నువ్వు ఆ ఉద్యోగం చెయ్యాలన్నా కూడా 3 పూట్ల తినగలిగితేనే నువ్వు ఆ ఉద్యోగం చేయగలుగుతావు. తెలివైన వాడు, జ్ఞాని అయినవాడు, మల్టీ టాలెంటెడ్ అని మనం కొన్ని రాసుల గురించి చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళు కత్తికి 2 పక్కల పదును. ఏమిటి? కత్తికి 2 పక్కల పదును. ఇటన్నా తెగుతుంది, ఇటన్నా తెగుతుంది అన్నట్టుగా ఈ యొక్క మల్టీ టాలెంటెడ్ అనే వాళ్ళు ఇటు వ్యవసాయ రంగాన్ని కూడా ఎంచుకుంటారు. ఉద్యోగం చేస్తూనే వ్యవసాయ రంగంలో కూడా రాణించగలుగుతారు. ఉద్యోగమే, వ్యవసాయమే. రాబోయే రోజుల్లో మనము కంప్యూటర్ యుగం అని చెప్పుకున్నాం. అంటే మామూలుగా చాలా రాష్ట్రాల్లో చెప్పుకుంటుంటాము కంప్యూటర్ యుగం అని రాబోయేది. సాఫ్ట్వేర్లకి విశేషమైనటువంటి విలువ పెరుగుతుంది అని మనం అనుకున్నాం. అంతకు 10 అంతల వ్యవసాయం చేసే వాళ్ళకి విలువ పెరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడు 3 పూట్ల కాదు 24 గంటలు తింటాడు. 24 గంటలు అంటే మామూలుగా 3 పూట్లే కదా మనం తింటామంటావేమో. అది ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వేరే కామన్. అది కాకుండా మళ్ళీ నాన్ స్టాప్గా కూడా ఏమంటే అవి చిరుతిండ్లు తినాలి. ఇవన్నీ రావాలి అంటే వ్యవసాయం చేస్తేనే వస్తాయి. ఆ వ్యవసాయం కూడా రాను రాను మంచి ఫలితాలను రైతులకి కలగచేస్తుంది. ఆ రైతుకి లక్షల్లోనూ కోట్లల్లోనూ లాభాలను ఆర్జించి పెడుతుంది. వాళ్ళ పండించే పంట ఇప్పటి వరకు గతం గత వాళ్ళు పండించిన పంటలకి తగిన గిట్టుబాటు, అలాగే తగిన రాబడి వాళ్ళకు రాక పాపం చాలా వరకు నష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతిదీ అధిక రేటు పెరిగిపోవడం వల్ల, అధిక రేట్లు అంటే ఇప్పుడు మనము కిలో బియ్యం అనేది 100 రూపాయలు అనుకుందాం. రాబోయే రోజుల్లో కిలో బియ్యం 500 కూడా అవుతుంది. అంటే అలా ఆ విధంగా అప్పుడు ఏమవుతుందంటే వ్యవసాయం చేసే వాళ్ళకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడు గురువు రాజు అన్నాను కదా, ఏది ఈ పరాభవనామ సంవత్సరానికి గురువు రాజు. అందువల్ల వ్యవసాయ రంగాలలో అధికమైనటువంటి దిగుబడులు, అధికమైన లాభాలు. అయితే అది ఎంత పంట పండింది అనేది పక్కన పెడితే, పండింది ఎంతైనా కానీ వాళ్ళకు లాభం అనేది విశేషమైన లాభార్జనలతోటి వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ జీవితం కష్టే ఫలి అంటాం. కష్టపడ్డారు, దానికి తగినట్టుగా సుఖపడతారు. కష్టపడిన దానికి గాను రైతులు సుఖపడతారు. అది ఈ సంవత్సరం ఎక్కువగా ప్రారంభం. రైతే రాజు అన్నది జరగబోయే రోజులకి ఇది 100% వాస్తవం. రైతే రాజు, ఇది జరగబోతుంది, జరుగుతుంది కూడా. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కావచ్చు,
చదువుకొని పనులు లేక ఉద్యోగాలు లేని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వ్యవసాయ రంగం వైపు మొగ్గు చూపుతారు. అది కష్టపడితే అంతకు మించి 10 లాభం కూడా అందులో ఉంది. వ్యవసాయంలో 100% ఈ సంవత్సరం దానికి బీజం వేస్తారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే వ్యవసాయాన్ని కూడా నడిపిస్తారు. వీడే తెలివైన వాడు అంటారు. వాళ్ళని ఏమంటారు? అంతే కదా. వన్ సైడ్ పోయేవాడు మూర్ఖుడు అని అర్థం. 4 చేతుల సంపాదించాలి కదా. 2 చేతుల అనొచ్చు, లేదంటే 4 చేతుల అనొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం కత్తికి 2 పక్కల పదనే అన్నట్టు. అటుగా వీడేంద్రంటే ముందు వ్యవసాయాన్ని నమ్ముకుంటాడు, తర్వాత వ్యాపారము లేకపోతే ఉద్యోగాన్ని నడిపిస్తాడు. దాన్ని ఎంచుకొని చేస్తుంటాడు. ఒక పక్కన వ్యవసాయాన్ని చేస్తాడు. వీడు అసలైనటువంటి తెలివైన వాడు. ఖాళీ ఉండకూడదు. మన ప్రయత్నాలు మనం చెయ్యాలి. ఏ విధంగానైనా సరే 4 విధాలా మనకు ఆదాయం రావాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలం. అలాంటి దానికి ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తారు. ఉద్యోగం అనేది, వ్యాపారం అనేది సెకండ్ ఆప్షన్. మొదటి ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయం. అటుగా ఇప్పుడు యువత ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం అనేది, లేదా స్టార్ట్ చేయడం, ప్రారంభం చేయడం అనేది కూడా ఈ పరాభవనామ సంవత్సరంలోనే స్టార్ట్ అవుతుంది. గురుగారు, మరి ముఖ్యంగా గృహయోగం, వాహన యోగం ఉందంటారా ఈ రాశి వారికి? బాగా ఉంది. అవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. సొంత స్వగృహ ప్రాప్తి ఉంది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.